నంద్యాలలో గుడ్ ఫ్రైడే సందర్భంగా క్రైస్తవ భక్తులు భక్తి శ్రద్ధలతో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ సందర్భంగా నంద్యాల బిషప్ రైట్స్ రెవరెండ్ సతీష్ ప్రసన్నరావు పేర్కొన్నారు. బిషప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రపంచానికి ప్రేమ, శాంతి, క్షమ సందేశాన్ని అందించేందుకు యేసుక్రీస్తు ఈ లోకానికి అవతరించారని తెలిపారు. మానవాళి పాప విమోచన కోసం ప్రభువు అనేక కష్టాలు భరించి చివరికి శిలువపై ప్రాణాలు అర్పించారని పేర్కొన్నారు. లెంట్ కాలంలో భాగంగా 40 రోజుల పాటు ఉపవాస ప్రార్థనలు నిర్వహించడం క్రైస్తవ సంప్రదాయమని, ఆధ్యాత్మిక పరిశుద్ధత కోసం భక్తులు ఈ నియమాలను పాటిస్తారని వివరించారు. రేపు జరగనున్న గుడ్ ఫ్రైడే సందర్భంగా యేసు ప్రభువుకు సిలువ వేసిన దినంగా దుఃఖ ప్రార్థనలు, ప్రత్యేక ఆరాధనలు నిర్వహిస్తామని తెలిపారు. గుడ్ ఫ్రైడే రోజున చర్చిలో మౌన ప్రదర్శనలు, సిలువ మార్గం ప్రార్థనలు నిర్వహిస్తూ ప్రభు చేసిన త్యాగాన్ని స్మరించుకుంటారని చెప్పారు. ఈ వేడుకలు భక్తుల ఆధ్యాత్మిక చైతన్యం పెంపొందించడమే లక్ష్యమని పేర్కొన్నారు. అలాగే సమాజంలో ప్రేమ, శాంతి, పరస్పర గౌరవం పెంపొందించుకోవాలని బిషప్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా క్రైస్తవ భక్తులు పెద్ద సంఖ్యలో చర్చిలకు హాజరై గుడ్ ఫ్రైడేను గంభీరంగా నిర్వహించనున్నట్లు సమాచారం. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి యావత్ మానవాళిని రక్షించుటకు ఈ లోకానికి రావటం జరిగింది. మరి యేసు ప్రభువు 40 దినాలు ఉపవాసం ఉండి మరి తండ్రి చిత్తాన్ని నెరవేర్చుటకు మరి రేపటి దినాన అనగా మంచి శుక్రవారము లేకపోతే శుభ శుక్రవారపు దినాన ఆయన సిలువలో తన ప్రాణాన్ని అర్పించుటకు ముందు మరి 7 మాటలను ఆయన మన కొరకు మాట్లాడినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. మొదటి మాట విజ్ఞాపనగా ఆయన మాట్లాడి ఉన్నాడు. రెండవది మరి విమోచన కొరకైనటువంటి మాట, మూడవది ఆదరణ కొరకైనటువంటి మాట, మరి నాలుగవది ఆవేదనతో కూడినటువంటి మాట, మరి ఈ నివేదనతో కూడినటువంటి మాట, మరి సమర్పణ కూర్చున్నటువంటి మాటలుగా ఆయన 7 మాటలను మరి మన కొరకు పలికి సిలువలో తన ప్రాణాన్ని మరి మనందరి కొరకు ప్రాణం పెట్టి మనల్ని తన రక్తము ద్వారా కొనినటువంటి క్రీస్తుగా మనము చూస్తూ ఉంటున్నాం. మరి మరణించినటువంటి యేసు ప్రభు 3 దినాల తర్వాత మరి సమాధిని గెలిచి మరి పునరుత్థానుడై మరి 40 దినాలు 11 మందికి మరి పునరుత్థానము తర్వాత తనకు తానుగా ప్రత్యక్షపరుచుకొని మరి తండ్రి వైపునకు వెళ్ళి మరి రానయ్యున్నాడు యేసుక్రీస్తు ప్రభువు. మరి ఆ దినం మనల్ని ఎదుర్కొనకు ఆ క్రీస్తు కొరకు మనం సిద్ధపడి ఉండాలన్నది దీని యొక్క ముఖ్య ఉద్దేశం. మరి శుభ శుక్రవారపు దినాన యావత్ ప్రపంచమంతా కూడా ఈ యొక్క శిలువ ధ్యానాలను ధ్యానిస్తూ ఉంటుంది. మరి శనివారం నిశ్శబ్ద శనివారముగా మరి రన్ ఫర్ జీసస్ అన్నటువంటి కార్యక్రమాల్లో మేము పాల్గొంటాం. తర్వాత పునరుత్థానపు దినం ఈస్టర్ పండుగను యేసు ప్రభువు సమాధి గెలిచినాడన్నటువంటి విషయాన్ని ప్రజలకు తెలియజేసే పండుగగా ఆ పండుగను జరుపుకుంటాం. మరి చేరుస్తున్నటువంటి మీ అందరికీ మరి వింటున్న ప్రతి ఒక్కరికి మరి నంద్యాల అధ్యక్ష మండలి బిషపుగా మా గురువుల తరపున సంఘాల తరపున మీ అందరికీ పునరుత్థానపు శుభములను మీకు నేను తెలియజేస్తుంటున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆస్వాదించును గాక. ఎంజే హాస్పిటల్ నంద్యాల పట్టణంలో అత్యాధునిక సదుపాయాలతో నిష్ణాతులైన వైద్యులచే అందరికీ అందుబాటులో అతి తక్కువ ఖర్చుతో వైద్యం అందిస్తోంది ఎంజే హాస్పిటల్. డాక్టర్ జాస్మిన్ సుల్తానా ఎంబీబీఎస్ ఎంఎస్ డీజీఓ, ఎల్ఎస్ఎస్ లాప్రోస్కోపీ, నెదర్లాండ్స్, అబ్స్ట్రీషియన్ అండ్ గైనకాలజిస్ట్, గర్భిణీ మరియు స్త్రీ వ్యాధి నిపుణులచే హై రిస్క్ ప్రెగ్నెన్సీ, సాధారణ కాన్పులు, సిజేరియన్, ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్, గర్భసంచి ఆపరేషన్, లాప్రోస్కోపీ ద్వారా ఆపరేషన్లు, సంతాన సాఫల్యం కొరకు చికిత్స చేయబడును. ఇప్పటి వరకు విజయవంతంగా 988 డెలివరీలు చేయడం జరిగింది. 75 నుండి 80% నార్మల్ డెలివరీలు చేయడం జరిగిందని తెలియజేయటకు సంతోషిస్తున్నాం. సుమారు 4 కేజీల బరువు గల కణితిని తీస్తూ మరో ప్రక్క 3.5 కేజీల బరువున్న శిశువును అతి కష్టమైన ఆపరేషన్ విజయవంతంగా బయటికి తీయడం జరిగింది. అత్యాధునికమైన ఆపరేషన్ థియేటర్, లేబర్ రూమ్, ఎమర్జెన్సీ విభాగం, ఇంక్యుబేటర్ సదుపాయం, వెంటిలేటర్ సదుపాయం, అత్యాధునిక ఐసీయూ, ఆధునిక హంగులతో వెయిటింగ్ హాల్, ఆధునిక స్పెషల్ ఏసీ రూమ్స్, షేరింగ్ రూమ్స్, నాన్ ఏసీ రూమ్స్, అధునాతన ల్యాబొరేటరీ, 24 గంటల ఫార్మసీ సదుపాయం, పేషెంట్స్ కొరకు లిఫ్ట్ సదుపాయం, విశాలమైన పార్కింగ్ సదుపాయం కలదు. చిన్నపిల్లల వైద్య నిపుణులు, లాప్రోస్కోపిక్ విభాగం మరియు అత్యవసర సేవలు అందించబడును. వివరాలకు సంప్రదించండి. ఎంజే హాస్పిటల్, సంజీవ్ నగర్, నంద్యాల. సెల్ నంబర్స్ 9959763848 and 9063078981.